అందరికీ నమస్కారం. చలో తిరుపతి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ నెల 22 నుండి 28 వరకు తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం 2 జరగబోతుంది మిత్రులారా. ఈ నెల ఆగస్టు 22న మధ్యాహ్నం 2ంటికి ప్రారంభమై ఆగస్టు 28 రాఖీ పౌర్ణమి రోజున సాయంకాలం ధ్యానంతో పూర్తవుతాయి కార్యక్రమాలు. దానికి ఉచిత ఆహారము, ఉచిత వసతులు ఏర్పాటు చేయబడ్డాయి. సో వాటి విశేషాలన్నీ మనం ఈ కార్యక్రమంలో మాట్లాడుకుంటున్నాం. ఎవరైనా మిత్రులు మీరు ఆ కార్యక్రమం గురించి ఏమైనా అడగాలన్నా, గత సంవత్సరం లాస్ట్ ఇయర్ తిరుపతి ధ్యానమహాయజ్ఞం అటెండ్ అయిన వాళ్ళు మీ అనుభవాలు పంచవచ్చు. తర్వాత మీ రీల్స్ ద్వారా పంపించాల్సిన వారు స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి కూడా మీ రీల్స్ పంపించే అవకాశం ఉంది మిత్రులారా. సో ఇది మనం ఈ కార్యక్రమంలో ఇవి చర్చిస్తున్నాం. ఈరోజు మనం ఫస్ట్గా తిరుపతి యొక్క ప్రాముఖ్యతను తెలియజేసేటువంటి విశేషాలు రోజుకొక సెగ్మెంట్ని మనం చూస్తూ వస్తున్నాం. ఈరోజు మరొక తిరుపతి టెంపుల్ యొక్క ప్రత్యేక ఏవి ఒకటి చూద్దాం. చలో తిరుపతి. గోవిందరాజస్వామి ఆలయం ఎన్నో మహిమాన్వితాలకు నెలవుగా ఆధ్యాత్మికాసక్తి పరులకు చక్కని దైవ సన్నిధిగా అలరారుతున్న తిరుపతి మహాక్షేత్రంలో వర్ధిల్లుతోన్న మహామహిమాన్విత ఆలయం గోవిందరాజస్వామి ఆలయం. ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాల నేపథ్యంగా ధ్యానాసక్తి పరులకు, ధ్యానులకు కావలసినంత ఆనందంతో పాటు ఆత్మజ్ఞానాన్ని కలిగించే అద్భుత ఆలయంగా విరాజిల్లుతోంది. ఎందరెందరో ఋషులు, మునులు, రాజులు, చక్రవర్తులు ఈ ఆలయం చెంతనే ధ్యానం చేసి సాక్షాత్తు విష్ణు భగవానుడి అనుగ్రహం పొందినట్లు ఇక్కడి ఆధారాలు చెబుతున్నాయి. శ్రీ గోవిందరాజస్వామి ఆలయం అతి పురాతనమైనది. సుమారు 1000 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ ఆలయం ఎత్తైన గోపురాలతో, అద్భుతమైన కళా సంపదతో అలరిస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులందరూ గోవిందరాజస్వామిని కూడా దర్శించుకోవడం పరిపాటి. తిరుపతి పట్టణం ఏర్పడకముందే గోవిందరాజస్వామి ఆలయం వెలసి ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. పదకొండవ శతాబ్దంలో చోళరాజైన కుళోత్తుంగరాజు పరిపాలించే సమయంలో భగవద్ శ్రీ రామానుజాచార్యులు తిరుమల క్షేత్రానికి వచ్చారు. ఆ రోజుల్లో తిరుమల కొండ దిగువన కొత్తూరు అనే చిన్న గ్రామం ఉండేది. ఈ గ్రామంలో ప్రస్తుతం ఉన్న ఆలయం అత్యంత పవిత్రమైందిగా భావించి ఆ మహనీయుడు కొంతకాలం పాటు ధ్యాన నిద్రలో ఉన్నారు. ఈ క్షేత్రం మహిమాన్వితమైనది, ధ్యానానికి అనువైన స్థలంగా భావించి రామానుజాచార్యులు తమిళనాడులోని చిదంబరం నుంచి గోవిందరాజస్వామి విగ్రహాన్ని తెప్పించి ఇక్కడ ప్రతిష్ఠించారు. అనంతరం ఈ ఆలయ కేంద్రంగా ఏర్పడి విస్తరించిన పట్టణమే తిరుపతి. ఆ కాలంలో గోవిందరాజులు వెలసిన పట్టణం కాబట్టి గోవిందరాజ పట్టణమని, రామానుజులు ప్రతిష్ఠించారు కాబట్టి రామానుజపురమని పిలిచేవారు. కాలక్రమేణా అదే తిరుపతి పట్టణంగా రూపాంతరం చెందింది. అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం గోవిందరాజస్వామి ఆలయంలో చూడవచ్చు. ఆలయ ప్రధాన గోపురంపై, ఆలయ కుడ్యాలపై చెక్కిన శిల్పాలు చూపరులను ఆకర్షిస్తాయి. అలాగే ఆలయానికి ఉత్తరంగా ఉన్న మ్యూజియంలో పలు శిల్పకళా రీతులను కూడా చూడవచ్చు. గోవిందరాజస్వామి గర్భాలయంలో సేనమూర్తిగా ఉన్న గోవిందుని దర్శిస్తే సకల పాపాలు పోతాయని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. అలాగే స్వామివారి సన్నిధిలో చేసే ధ్యానం ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తుందని చెబుతారు. గోవిందరాజస్వామిని శ్రీనివాసుని అన్నగా చెబుతారు. తిరుమల కొండ మీద శ్రీనివాసుని వడ్డీకాసుల్ని కొలిచి అలసిపోయిన గోవిందరాజు విశ్రాంతి తీసుకుంటున్నాడని, అందుకే గోవిందుడి తల కింద కుంచెం పెట్టుకుని శయన భంగిమలో దర్శనమిస్తాడని ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. గోవిందరాజస్వామి ఆలయం ప్రాంగణంలో అమ్మవారు శ్రీ పుండరీకవల్లికి మరో ప్రత్యేక మందిరం ఉంది.
అలాగే ఆలయ ప్రాంగణంలో సుదర్శన చక్ర మందిరం, రామానుజాచార్యులు, వేదాంత దేశిక, తిరుమల నంబి, ఇతర ఆళ్వారులను చూడవచ్చు. ఆలయ సమీపంలోని స్వామి పుష్కరిణి అత్యంత పవిత్రమైనది. ఎందరెందరో ఋషులు, మునులు, చక్రవర్తులు ఈ పుష్కరిణిలో స్నానం చేసి ధ్యానోపాసన చేశారంటారు. శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో ఈ పుష్కరిణిలో తెప్పోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునే ప్రతి భక్తుడు ఇక్కడ గోవిందరాజ స్వామివారిని దర్శించుకోవడం ఓ సంప్రదాయంగా వస్తోంది. ధ్యానానికి అనువైన క్షేత్రం కావడం వల్ల ఈ ప్రాంగణంలో ధ్యానులు ధ్యానం చేయడం కూడా ఓ సంప్రదాయంగా వస్తోంది. ఇంతటి మహిమాన్వితమైన ఈ ఆలయం తిరుమల తిరుపతిని దర్శించుకునే ప్రతి ధ్యానాసక్తి పరునికి ఆధ్యాత్మిక విజ్ఞానంతో పాటు చక్కని ధ్యానానుభవాలు కలిగిస్తుందనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి కానేరదు. ఇంతటి అద్భుతమైన మహాపుణ్యక్షేత్రంలో పిఎస్ఎస్ఎం సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో తిరుపతిలో జరగనున్న ధ్యాన మహాయజ్ఞంలో మనమందరం పాలు పంచుకొని విజయవంతం చేద్దాం. సో మిత్రులారా, చూశాం కదా మనం అద్భుతంగా గోవిందరాజ గుడి యొక్క విశిష్టత ఏమిటి, అది ఎందుకు ఏమిటి అని తెలుసుకున్నాం. ముఖ్యంగా అక్కడ ధ్యాన సాధన చేయడం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు దయానంద సరస్వతి వారి గురించి చెప్పారు. పూజ మెట్టు కాదు అగడత అని చెప్పారు. సో స్ఫూర్తిగా తీసుకొని వారిలాగా మనం సాధన చేయాలి అని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు మనకు ధ్యాన సాధన నేర్పించారు. సో అందులో భాగంగా ఎన్నో విశిష్టత ఉన్నటువంటి శక్తి క్షేత్రాల దగ్గర ధ్యాన మహాయజ్ఞాలు చేయించారు, ధ్యాన మహాచక్రాలు చేయించారు. సో ఇప్పుడు మనం పిఎంసి ఆధ్వర్యంలో పిఎస్ఎస్ఎం సహకారంతో మళ్ళీ ఈ భూమిపైన జరుగుతున్న ఈ మార్పులకు అనుసంధానం అవుతూ ప్రపంచ శాంతి కోసం ఇప్పటివరకు అంతా శక్తిని పెంచడానికి, మనల్ని మనం ఉన్నతపరచుకోవడానికి సాధన చేశాం. ఇప్పుడు ప్రపంచ శాంతి కోసం అక్కడ మనం చేసే ఈ ధ్యాన మహాయజ్ఞంలో ధ్యాన సాధన చేయడం, ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఎక్కడైనా దేవాలయాలే ధ్యానాలయాలు అవ్వాలి అని పత్రిసారి 18 ఆదర్శ సూత్రాలు కూడా ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్ళి మనం ధ్యాన సాధన చేస్తాం, అక్కడున్న శక్తిని తీసుకుంటాం, మనం ఇవ్వాల్సింది ఇస్తాం. సో అక్కడ జరిగే ధ్యాన మహాయజ్ఞంలో ఈ గోవిందరాజ మండపం ఏదైతే గుడి ఏదైతే ఉందో ఆ చుట్టుపక్కలే పెయిడ్ అకామిడేషన్స్ అన్నీ అక్కడే ఉన్నాయి, స్టేషన్కి దగ్గరలోనే ఉంటాయి. మేము లాస్ట్ ఇయర్ ఈ దగ్గరలోనే ఉన్నాం మేము. రైట్, ఓ కాలర్తో మాట్లాడదాం. హలో అండి, నమస్కారం. నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి? నా పేరు లక్ష్మి సార్, అనంతపురము. లక్ష్మి గారు చెప్పండి మేడం, లాస్ట్ ఇయర్ తిరుపతికి వచ్చారా? లాస్ట్ ఇయర్ తిరుపతికి వచ్చాము సార్. ఎన్ని రోజులు ఉన్నారు? ఫుల్ డే ఉన్నాను సార్. 7 రోజులు ఉన్నారా? 7 రోజులు ఉన్నాం సార్. అబ్బా, ఎలా ఉండింది మీ అనుభవాలు ఏంటివి? అక్కడ ధ్యానం చాలా బాగా నచ్చింది సార్. పిల్లల ప్రోగ్రాము బాగా నచ్చింది. అక్కడ బయట ప్రోగ్రాములు పెట్టినారు, అవి బాగున్నాయి. ఫుడ్ బాగుంది, అకామిడేషన్. మేము స్టే చేసుకునేది కూడా మాకు దగ్గరగానే, వాకబుల్ డిస్టెన్స్ తో 4 గంటలకు అక్కడికి వచ్చేస్తా ఉంటుంది సార్. ఓకే, అలా తిరుపతి దర్శనం కూడా చేసుకుని వచ్చినాము. వేరే వాళ్ళు కొంతమంది పోదామంటే నేను రానన్నా కూడా పిలుచుకోపోయినారు. 2006 నుంచి చేస్తున్నాం సార్ మెడిటేషన్. మీరు రానన్నా తీసుకుపోయినరా? పిరమిడ్ మాస్టర్లేనా వారు? వాళ్ళు పిరమిడ్ మాస్టర్లే. పిరమిడ్ మాస్టర్లే, రానన్నా తీసుకుపోయినరా? అవును సార్. అది ఏం ఒకసారి చూసినా 10 సార్లు చూసినా ఇంకా చూసాం మనలోనే ఉంటాడు కదా సార్. ఓకే. లాస్ట్ ఇయర్ వచ్చిన తర్వాత నుండి మీ జీవితంలో వచ్చిన మార్పులు ఏంటివి? అక్కడ చేసిన ధ్యాన సాధనతో ఆ తర్వాత వచ్చిన మార్పులు చెప్పండి. ఇక్కడ ఉన్నట్లే అనిపిస్తుంది సార్, చాలా రోజుల వరకు అట్లే అనిపించింది. ఆ వైబ్రేషన్స్, అక్కడ ఉండి ధ్యానం చేసుకోవడము, మేము నడుచుకొని రావడము అంతే చాలా అద్భుతంగా. ఒళ్ళు అంటే అక్కడ కూర్చుంటే కూడా మనం లేమేమో అనే స్థితికో ఎదిగినాం సార్ మేమైతే. చాలా చాలా అద్భుతంగా ఉండింది సార్. రైట్, ఈసారి ఎంతమంది వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు? 2006 నుంచి ఎక్కడ జరిగిన ప్రోగ్రాంలు, ఎక్కడ జరిగిన పత్రిక సార్, కడతాలకు కానీ బెంగళూరుకి కానీ
ఎక్కడ పిలిచినా అక్కడ సార్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటా అంటుంది సార్ మేము గ్రూప్. ఈసారి తిరుపతి ధ్యాన మహాయజ్ఞం వస్తున్నారా? రావాలనే ఉంది సార్. అసలు ఇంకేంటి, ఇంకా ఇప్పటి వరకు నిర్ణయించుకోలేదా? లేదు, నిర్ణయం ఏం తీసుకోను సార్. నేను ఎప్పటికప్పుడు అనుకోవడం, ఎవరిని పట్టించుకోను, ఎవరు అవసరం లేదు సార్. నేను రావాలనుకుంటే వచ్చేస్తాను సార్. మరి లాస్ట్ ఇయర్ అందరిని పట్టించుకొని తీసుకొని వచ్చారా? లేదు, గ్రూప్ పోతున్నాము ట్రైన్ కంటే వాళ్ళతో పాటు వచ్చినాను అంతే. రైట్, ఈసారి వచ్చేయండి ఒక్కరు. ఇంకేంటి, ఒక్కరు వస్తే ఎవ్వరు మనకు నచ్చని విధంగా ఎవ్వరు మనతో ఉండరు. ఇండివిజువల్గా రావాలి, వీలైతే గ్రూప్లో ఉండాలి, వీలు కాకపోతే ఇండివిజువల్ రావాలి, సాధన చేయాలి, వెళ్ళిపోవాలి. ఆవిడగా ఇది విశాఖపట్నం ధ్యాన యజ్ఞం అప్పుడు కూడా అంతే సార్. 3 నెలల ముందే అందరూ బుక్ చేసుకున్నారు. నేనైతే అప్పటికప్పుడే టికెట్ తీసుకున్నాను, అప్పటికప్పుడే ఎక్కేసినాను సార్ నేనైతే. సో ఎప్పటికప్పుడు వెళ్ళిపోతారు అంతే మీరు? అంతే సార్. అక్కడ సేవ 15 రోజులు అక్కడే ఉంటాను సార్ కడతాల్లో. ఓకే ఓకే అండి, కడతాల్ గురించి మనం మాట్లాడదాం. తిరుపతి మహాయజ్ఞం, తిరుపతి గురించి కదా మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. మీరు మేడం, మీరు ప్రతిరోజు పిఎంసి చూస్తూ ఉంటారు కదా? అవును సార్. రైట్, సత్య దర్శనంలో మార్నింగ్ 10 నుంచి 11 కూడా మీరు కాల్స్ చేయొచ్చు. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు, లేదా ఏదైనా ప్రశ్నలు అడగాలనుకున్నా అడగవచ్చు. ప్రతిరోజు 10 గంటలకి మీరు కాల్ చేయొచ్చు మేడం. ఓకేనా? ఇవన్నీ మీరు పంచుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పేటి అన్నీ అందులో పంచుకోండి, లేదా ప్రశ్న అడగండి. ఓకేనా? ఇప్పుడు ఈ నంబర్కేనా సార్? ఇదే నంబర్. ఇప్పుడు మీరు ఏ నంబర్ చేస్తున్నారో అదే. మీ గ్రూప్లో అందరికీ చెప్పండి. ఉదయం సత్య దర్శనం సమయంలో ఒక మంచి కాన్సెప్ట్ చెప్తూ ఉంటారు మాస్టర్స్. దానికి సంబంధించింది ఏమైనా అడగచ్చు, లేదా ఆధ్యాత్మిక సందేహాలు సమాధానాలు ఉన్న రోజు మీ సందేహాలు ఉంటే అడగవచ్చు. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. సో విన్నాం కదా, లాస్ట్ ఇయర్ వచ్చారు, ఎంత అద్భుతంగా ఫీల్ అయ్యారో, ఎన్ని నచ్చాయో చెప్పారు. రైట్, ఈసారి కూడా ప్రణాళిక వేసుకుంటున్నారు. ఇది ఈనాటి కాలర్ యొక్క అద్భుతమైన విషయం. రైట్, సో మరి అక్కడ మేడం గారు ఏం చెప్పారు? చక్కగా అన్నీ బాగా నచ్చాయి, అన్నదానం అద్భుతంగా ఉంది అన్నారు. అంటే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అంటేనే అద్భుతమైన శుద్ధ సాత్విక ఆహారం, అంటే ధ్యాన మహాప్రసాదం అది మనం భావిస్తాం. మిగతా నేను ఏ సంస్థలకు వెళ్ళినప్పుడు వివిధ రకాల ఆహారాలు ఇచ్చేవారు. పచ్చికూరలు తినాలని, అవి తినాలి, ఏమీ లేదు. ధ్యాన సాధనతో మనస్సుని శూన్యం చేసుకొని ఆత్మను అనుసంధానం అవ్వడం ఒకటి, అండ్ శుద్ధ సాత్విక ఆహారం ఎప్పుడూ ఉంటుంది. సో అన్నదానం గురించి మరిన్ని అద్భుతమైన విషయాలు చర్చిద్దాం. దానికి సంబంధించిన ఒక ఏవి చూద్దాం. ఏడు కొండల మధ్య కొలువై ఉన్న కలియుగ వైకుంఠం తిరుపతి పుణ్యక్షేత్రం. నీ భక్తి జ్వాలలు మదిలో వెలిగే ఆరంభమైన పరిణామమైన అడుగడుగునా శక్తి క్షేత్రాలతో ఎందరో మహాయోగులు తపస్సు చేసిన పుణ్యభూమి. అలాంటి పుణ్యభూమిలో ప్రపంచ శాంతి కోసం ఒక మహోన్నత ఆధ్యాత్మిక యజ్ఞం రూపుదాల్చుతోంది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో నిర్వహించబడుతున్న తిరుపతి ధ్యాన మహాయజ్ఞం 2. ఈ మహాయజ్ఞానికి వచ్చే ప్రతి ధ్యాని కేవలం ఒక అతిథి కాదు, ధ్యానం ద్వారా ప్రపంచానికి శాంతి తరంగాలను అందించే ఒక పవిత్ర సాధకుడు. అందుకే వేలాది మంది ధ్యానుల కోసం ప్రేమతో పరిశుభ్రంగా సాత్విక అన్నప్రసాదం సిద్ధమవుతోంది. భోజనాలు పెడుతున్నారండి, మన ఇంట్లో కూడా మనం ఇలా తినవండి. టైంకి రుచికరంగా టిఫిన్ భోజనాలు మహా అద్భుతంగా ఉంది. ఇక్కడ ధ్యాన ప్రసాదం కూడా పత్రిసారు ఆహారానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చేవారు. ఆ ప్రాముఖ్యతకు తగ్గట్టు ఆహార పదార్థాలన్నీ చాలా అద్భుతంగా అమృతంగా ఉన్నాయండి. ఇక్కడ మొత్తం ఆర్గనైజేషన్ అంతా బాగుంది. మార్నింగ్ ఫుడ్ ఇంకా మధ్యాహ్నం ఫుడ్ చాలా రుచిగా ఉన్నాయి.
ఇక్కడ ఆర్గనైజ్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇంత మాకు పళ్ళెంలోకి అన్ని రకాలు అందిస్తున్నారంటే దాని వెనకాల ఎంతో మంది కృషి ఉంటేనే మేము అంత అద్భుతమైన అమృతమైన ఆహారం మేము స్వీకరించగలుగుతున్నాం. కాబట్టి వాళ్ళందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు అండి. ఇక్కడ వండేది కేవలం ఆహారం మాత్రమే కాదు, ప్రతి వంటకంలో శక్తిని నింపి ప్రతి పాత్రలో సేవాభావాన్ని జోడించి వేలాది మంది ధ్యానులకు ధ్యాన ప్రసాదంగా అందజేయనున్నారు. తినడం అనేది ఒక గొప్ప ముఖ్యమైన విషయం. నోట్లోకి ఏది వెళ్తుందో అదే శరీరాన్ని నిర్మాణం చేస్తుంది. కలియుగ దైవం శ్రీనివాసుడు పాదాల చెంత ఇంత వైభోగంగా జరుగుతుందంటే ఎంతో ఆనందంగా ఉందండి. మా జీవితాలు ధన్యమైపోయినాయి. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగా పెడుతున్నారు. ఇక్కడ ఉన్న వసతులు కానీ ఫుడ్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ ఆతిథ్యం కానివ్వండి, ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా ఇంత వేల మందికి ఈ భోజనాలు అరేంజ్ చేయడం అనేది ఒక పెద్ద మెరాకిలేనండి. ఇక్కడ ఇంత టయానికి వచ్చినా ఇంత వేడివేడిగా భోజనాలు ఉంటాయో ఉండవో అనుకున్నాం, కానీ ఇంత సౌకర్యంగా భోజనాలు చేయటం అంతా మాకు చాలా ఆనందంగా అనిపించింది. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే. ఇక్కడ ఎంత అద్భుతంగా అల్పాహారం, భోజనం, 3 పూట్ల ఆహారం అంటే పంచభక్ష పరమాన్నాలు అంటారు కదండి, అలాగా ఇంతమంది అండి. ఇప్పుడు ఇంచుమించు వేల మంది వస్తున్నారు. అంతమందిని మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు. బట్ మన పిఎంసి వాళ్ళు మరి ఈ పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు చెప్పాలి. మా గురువు గారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి సార్ వారి యొక్క శక్తి ఎనర్జీతో కనెక్ట్ అయ్యి ప్రతిదీ అణువు కూడా అలా ఇక్కడ ప్రతిదీ కూడా వర్క్ జరుగుతుందండి. ప్రతి ఒక్కటి ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం 3 పూట్ల ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో రుచికరంగా భోజనం పెడుతున్నారండి. శుద్ధ సాత్వికమైన పత్రిజీ స్టైల్లో వంటలు చేసి పెట్టారు. భోజనాలు కూడా చాలా బాగున్నాయి. ఈ రోజు ఇక్కడికి రావడం మాకు నిజంగా ఎన్నో జన్మల పుణ్యఫలం. ఇక్కడ ఫుడ్ అంటారా, ఇంకా అసలు తినే కొన్ని తినాలనిపిస్తుంది. ఈ పత్రిజీ గారి మహిమ ఏదో ఉన్నట్టుంది. ఈ మహోన్నత ధ్యాన మహాయజ్ఞంలో ప్రపంచ శాంతి కోసం ధ్యానం చేస్తున్న వేలాది మంది సాధకులకు అన్నప్రసాదం అందించి ఈ దివ్యమైన అన్నప్రసాద సేవలో మనము భాగస్వాములమవుదాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. పత్రిజీ గారి యొక్క శక్తి ఈ విధంగా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్లో ఉంది కాబట్టి ఆయన మనల్ని నడిపిస్తున్నారు. మనం నిమిత్త మాత్రులం. సో చూసాం కదా మిత్రులారా, లాస్ట్ ఇయర్ జరిగిన అన్నదానం, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అన్నదానానికి ఎంత పెద్దపీట వేస్తారు. ప్రతి ఒక్కరికి ఆ ధ్యాన మహాప్రసాదాన్ని అందరికీ అందించాలి. దాని ద్వారా ఎంతోమందికి ఆ శక్తి వెళ్తుంది, ఎప్పటికైనా ధ్యానంలోకి వస్తారు అని. ఈసారి తిరుపతిలో జరిగే ధ్యాన మహాయజ్ఞం నిత్య అన్నదానం ఉంటుంది. మధ్యలో ఒక క్లీనింగ్కి గంట బ్రేక్ తీసుకుంటారు, కానీ ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకు 10 వరకు మధ్యలో ఒక గంట క్లీనింగ్కి సమయం తీసుకుంటారు తప్పితే కంటిన్యూస్గా టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం కంటిన్యూస్గా ఉంటాయి మిత్రులారా. ఇప్పుడు అక్కడ దగ్గర వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చినా కూడా కంటిన్యూస్గా జరగబోతుంది. సో దానికి మన అందరం సహకరించాలి. మనం ఒక ఇంటికి మనకు ఎవరన్నా వస్తే ఒక అతిథికి భోజనం పెడితేనే చాలా అద్భుతమైన పుణ్యం అంటారు, రైట్? అండ్ మనకు ఏంటది, ఒక యోగికి అన్నం పెడితే చాలా మంచిది అంటారు. మరి అలాంటిది ధ్యాన యోగులకి మనం భోజనం పెడితే ఎంత గొప్ప పుణ్యం చెప్పండి. సో దానమే ధర్మము, ధర్మమే పుణ్యము అని మనకు పత్రి సార్ అందించారు 9 విధ ధర్మాల్లో. దానమే ధర్మము, ధర్మమే పుణ్యం. దానం చేయడం ఇంపార్టెంట్. అన్నదానానికి ఇద్దాం. మనం అన్నదానానికి ఇచ్చే ఒక గొప్ప అవకాశాలు ఉన్నాయి. వాటికి సర్టిఫికెట్స్ కూడా ఇస్తున్నారు మన వాళ్ళు. కాబట్టి ఎవరెవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు పాల్గొనండి. ఎంత ఇచ్చినా అందులో మీరు పాల్గొన్నట్టే, మీ శక్తి అందులోకి వస్తుంది. కాబట్టి ఆ స్కానర్కి కానీ, ఆ స్క్రోల్ అవుతున్న నంబర్కి కానీ, ఆ గూగుల్ పే, జీపే అన్నీ ఉన్నాయి, వాటికి పే చేయాల్సిందిగా విన్నపం. సో లాస్ట్ ఇయర్ తిరుపతి ధ్యానమాయ రామ్మోహన్ గారితో పాటు
ఇగో ఈ సీనియర్ మాస్టర్ సురేష్ గారు కీలక పాత్ర పోషించి దగ్గరుండి మనకు అవన్నీ చేపించారు. మరి వారితో మనం మాట్లాడదాం. నమస్కారం సురేష్ సార్. నమస్తే సార్. చెప్పండి సార్, అన్నదానం బాధ్యత తీసుకున్నారు లాస్ట్ ఇయర్, ఎలా జరిగింది? ఈ ఇయర్ ఏం జరగబోతుంది, ఏం చేయబోతున్నారు? ఫస్ట్ ఎవరైతే లాస్ట్ టైం మనకు అన్ని విధాలుగా సహకరించారో అందరికీ ధన్యవాదాలు సార్. ఎందుకంటే మీ బ్యాక్గ్రౌండ్ సార్ ఒక్క నిమిషం, మీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎక్కువ వస్తుంది, కొద్దిగా దూరం రండి. మరి ట్రైన్ లో ఉన్నా. ఓహో, ట్రైన్ లో ఉండి మీరు మాట్లాడుతున్నారు. క్యారీ ఆన్ సార్. ట్రైన్ లో ఉన్నా. యా క్యారీ ఆన్. మనకి అంటే మంచి అద్భుతమైన అనుభవాలు ఉన్నాయి. వైజాగ్ నుండి రెడ్డి నాయుడు గారు వాళ్ళ ఫ్యామిలీ మనకు ఒక లారీ నుంచి మామూలు రైసు ప్లస్ బాస్మతి రైసు పంపించారు. సో ఒక లారీకి, సో అన్నదానానికి. సో ఆ పంపించినప్పుడు రామకృష్ణ అనే మన పిల్లలు మాస్టర్ వచ్చారు. ఆ లారీకి ఏదైతే కాపీ ఇస్తారో కాపీ ఇచ్చారు. కాపీ ఇచ్చినప్పుడు అది కవర్ లో ఏ కవర్ లో ఉందో దాంట్లో సింహాచల అప్పన్న ఫోటో ఉంది. అంటే రైస్ మొత్తము లక్ష్మీ నరసింహస్వామి అక్కడి నుంచి వీళ్ళ ద్వారా మన యజ్ఞానికి పంపించారు. సో ఆ అనుభూతి మాకు కలిగి ఎక్కడైతే మనం అన్లోడ్ చేసుకున్నామో అక్కడ ఆ మొత్తం అలాగా పెట్టడం జరిగింది. 7 రోజులు ఆ సింహాచలం అప్పన్న ఫోటో అక్కడే ఉన్నింది ఆ కవర్ లో. సో ఆయన సింహాచలం ఆశీస్సులతో అన్నదానం స్టార్ట్ అయ్యింది. ఇంకా మెల్లమెల్లగా అందరూ ముందుకు రావడము. తర్వాత ఏదైతే మనకు రోడ్డుకి అవతల ఉందో అది సాక్షాత్తు కాశీ అన్నపూర్ణేశ్వరి గుడి. చూసుకోండి, ఎక్కడైతే అన్నము వండారో అక్కడ మహిళా శక్తి, అది ఒక కాలేజ్ యొక్క హాస్టల్, మహిళా మండలి. సో వైష్ణవి కేటరర్స్ అంటే వాళ్ళు యాక్చువల్లీ మనకు ఆస్థానం. వాళ్ళు ఎంత అద్భుతంగా చేస్తారు అంటే వైష్ణవి మాత, మరి ఇటు మహిళా శక్తి మహిళా మండలి, అటు అన్నపూర్ణదేవి, ఇటు ఏమో అన్నం అక్కడి నుంచి వచ్చింది. సో ఇలాగా చాలా మంది ఇవ్వడం వలన ఆ దాతృత్వం అనేది మనకి పత్రి సారు పత్రి మేడం ఎలాగైతే ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ రోజు నుంచి ఈ వరకు కూడా అన్నదానం ఎంతో ప్రేమతో వడ్డిస్తారో అదేలాగా తిరుపతి యజ్ఞంలో మరి వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారు వాళ్ళ చైతన్యము, ఇటు పత్రి సారు పత్రి మేడం యొక్క చైతన్యంతో అది అంత అద్భుతంగా 7 రోజులు జరిగింది సార్. మేము జస్ట్ నిమిత్త మాత్రంగా ఉన్నాం. ఎందుకంటే కైలాసపూర్లో ఆల్రెడీ మనం అందరం వర్క్ చేసి ఉన్నాం. సో ఆ ఎక్స్పీరియన్స్ మనం అందరికి ఉంది. ఒక టీం వర్క్ చేస్తే 1,00,000 మంది వచ్చినా మనము కైలాసపూర్లో తట్టుకున్నాం. ఆ పెద్ద ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్స్ తోటి మనము ఎక్కడ ప్రోగ్రామ్ జరిగినా కొంచెం భిన్నంగా ఉంది తిరుపతిలో. ఎందుకంటే అక్కడ ఒకే ప్లేస్ లో మనం జరిపేవాళ్ళం, కానీ ఇక్కడ అది మిడిల్ ఆఫ్ ద టౌన్, అక్కడ రూమ్స్ కూడా దొరకవు మీకు. అటువంటిది మరి ఒక ప్లేస్ లో ఎలా దొరుకుతుందంటే శివప్ప గారు, మరి ధనంజయ నాయుడు గారు, హరినాథ్ బాబు గారు, కంచి రఘురామ్ గారు, ఆ లోకల్ మాస్టర్స్ యొక్క సపోర్ట్, మధుబాబు గారు, వీళ్ళందరూ కలిసి, కృష్ణ గారు, అందరూ కలిసి ది బెస్ట్ మనకు సెలెక్ట్ చేశారు. మరి ఎక్కడైతే అన్నదానం జరుగుతుందో ఆ ప్లేసు ఒక శాంతిమూర్తి, అహింసామూర్తి, ఒక పట్టుబడితే సత్యాన్ని వదలడు మహాత్మా గాంధీ భవన్ లో జరిగింది. శక్తి కూడింది కాబట్టి జరిగింది సార్. అది నా అనుభవం. అవును సార్. ఈసారి ఏం జరగబోతుంది, ఏం చేయాలి మనందరం దానికోసం? సార్ మనము జస్ట్ మనకి ఎంత వీలైతే అంత మనస్ఫూర్తిగా మనం దాంట్లో పార్టిసిపేట్ చేస్తే ప్రతి ఒక్కరు రావాలని నా కోరిక. ఎందుకంటే ఒక రోజు కంప్లీట్ వర్షం పడింది. వర్షం పడినా మన వాళ్ళు అసలు చెక్కు చెదరకుండా 6 గంటల ధ్యానం మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఆ 6 గంటల ధ్యానము వర్షం పడినా కానీ కంటిన్యూ చేశారు. సో మెయిన్ పర్పస్ ఒక ధ్యాని తిరుపతికి వస్తున్నాడంటే ఆ ధ్యానం గురించి. సో ఆ 6 అవర్స్ ఎప్పుడైతే మనం కంప్లీట్ దానికి ఇస్తామో సో మాక్సిమం రావాలి అందరూ, వీలైన వీలు కాని వాళ్ళకి మనం ఏం చేయలేం కాబట్టి వాళ్ళకి పిఎంసీ ఉంది. సో వాళ్ళు వాళ్ళ ఇళ్లలో ఆఫీసుల్లో ఎక్కడున్నా సరే ఆ 3 అవర్స్ అక్కడ కూర్చుంటే, ఇప్పుడు ప్రపంచం అంతా ఒకటే మనకు తెలుసు, 5th డైమెన్షన్ లో దేర్ ఇస్ నో టైమ్ అండ్ స్పేస్. సో ఆ సమయంలో మీరు మీ ఇంట్లో గానీ మీ ఆఫీస్ లో గానీ ఆ సమయాన్ని కేటాయించి కూర్చుంటే వైబ్రేషన్ మొత్తము ఒకటేలాగా ఉంటది. కాబట్టి ఏ రకంగానే ప్రతి ఒక్కరూ ఈ యొక్క లోక కళ్యాణంలో పార్టిసిపేట్ కామని నా యొక్క విన్నపం సార్. వండర్ఫుల్ సార్. ఈసారి కూడా బాధ్యత తీసుకుంటున్నారా మీరు? సార్ తీసుకోవాలి సార్. జనార్దన్ గారు ఒకటే చెప్పారు, నేను అటు ఇటు తిరుగుతా అన్నాను, ఇబ్బంది లేదు. ఇప్పుడు కూడా పాలకొల్లు నుంచి వస్తున్నా,
నిన్న అనపర్తిలో వండర్ఫుల్ క్లాస్ జరిగింది. 60x60 పిరమిడ్ మామూలుగా లేదు, అంత పెద్ద పిరమిడ్ పొలంలో. సో అది అయిపోయి పాలకొల్లుకి వచ్చి వస్తున్నా హైదరాబాద్ కి. సో జనార్దన్ గారు ఒకటే చెప్పారు, మన పేరు అక్కడ ఉందంటే పని చెయ్యాలి, పేరు ఊరికి అక్కడ పెట్టరు మాస్టర్లు అని. సో కాబట్టి 100% 7 రోజులు కాదు 10 రోజులు అక్కడే ఉండి మరి మీ అందరి సహకారంతో మనం గ్రాండ్ సక్సెస్ చేద్దాం సార్. ఇది టీం వర్క్ సార్. వండర్ఫుల్ వండర్ఫుల్. మీరు ఇప్పుడు బయటికి వెళ్తున్నారు, తిరుపతి ధ్యాన మహాయజ్ఞం గురించి, అన్నదానం గురించి చెప్తున్నారు కదా, ఎలా ఉంది సార్ స్పందన బయట? సార్ రెస్పాన్స్ సూపర్ గా ఉంది. ఇంకొకటి మనకు తెలియని విషయం ఏంటంటే చాలా మంది ఆల్రెడీ ఆ 7 రోజుల డేట్స్ లో 2 రోజులు 3 రోజుల్లో ఆల్రెడీ బుక్ చేసేసుకున్నారు. వాళ్ళకి మన ప్రోగ్రామ్ తెలియదు, మన ప్రోగ్రామ్ అనౌన్స్ చేయక ముందే పెళ్లిళ్ళో లేకపోతే దర్శనం కోసమో ఇవన్నీ వాళ్ళు చేసేసుకున్నారు. అది ఇప్పుడు మనకు అర్థమవుతుంది, అంటే ఆల్రెడీ మెసేజ్ వచ్చింది కానీ ఆ టైంలోనే మనము ఈ ప్రోగ్రామ్ పెట్టాము. సో ఇది దైవ కార్యం అని మనకు ఆల్రెడీ అర్థమైపోయింది సార్. ఓకే, సో మంచి స్పందన ఉంది బయట అయితే. బాగా ఉంది సార్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. సో ఇంకా వెంకటేశ్వర మహత్యం గురించి కూడా చెప్తున్నాము. వెంకటేశ్వర మహత్యం గురించి చెప్పి క్లాసుల్లో అసలు ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చారు, ఆయన పర్పస్ ఏంటి, మనం ఇక్కడ చేయడం వల్ల ఎంత అద్భుతంగా ఆయన యొక్క రిలీజ్ అవుతుంది ఆ పెద్ద చైతన్యము. సో ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం క్లాస్ లో. వెరీ నైస్ సార్. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? సార్ ప్రతి ఒక్కరూ జీరో మైండ్ తో ఉండండి, మైండ్ ని తీసి పక్కన పెట్టి కంప్లీట్ మనం సరెండర్ అవుదాం. ఎందుకంటే నిన్న కూడా ఒక అద్భుతం జరిగింది, ప్రతిసారి చైతన్యము మొత్తం ఆరా మొత్తం నిండిపోయింది. సో మనం దేని గురించి ఏమీ ఆలోచించే అవసరం లేదు. ఈసారి మరి కృష్ణమోహన్ గారు ఉన్నారు, మరి సుబ్బారావు గారు ఉన్నారు. మరి మనకు తెలుసు కృష్ణమోహన్ గారు దానకర్ణుడు అంటారు, బంగారు కొండ. సో కాబట్టి మనం ఎంత మంది వచ్చినా చక్కగా అన్ని షడ్రుచులతో పెట్టి ధ్యాన ప్రసాదం అందిస్తాం. అందరూ ఏమీ అనుకోకుండా అందరూ వచ్చేయండి, మన ఇంట్లో కార్యం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు, థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సార్ పిఎంసి కూడా, ఎంటైర్ టీమ్ కి. ఎందుకంటే టెక్నికల్ గా ఎన్నో ఉంటాయి, అవన్నీ మీరు చూసుకోవడం వల్ల మాకు టెక్నికల్ గా అంత రాదు. గ్రౌండ్ లో నిలబడమంటే నిలబడతాం. సో ఇట్ ఈస్ కంబైన్డ్ వర్క్ కాబట్టి చలో తిరుపతి అందరూ మహతి ఆడిటోరియం ఎక్దమ్ ఫుల్ అయిపోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. చలో తిరుపతి. చలో తిరుపతి. వండర్ఫుల్ వండర్ఫుల్. ఎస్ మిత్రులారా, విన్నాం కదా లాస్ట్ ఇయర్ ఎన్ని మిరాకిల్స్ చూశారు వారి దగ్గరుండి. సురేష్ గారు మీరు అందరికీ తెలుసు, సత్యదర్శనంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అనస్తాసియా ఇంగ్లీష్ పుస్తకాన్ని తెలుగులో మనకు సత్యదర్శనం ద్వారా అందించారు. తర్వాత ఇప్పుడు ఎన్నో అద్భుతమైన సీతాస్ యోగా ప్రస్తుతం అందిస్తున్నారు వారు అన్నదానం దగ్గర బాధ్యతలు తీసుకున్నారు. జరిగిన మిరాకిల్ విన్నాం కదా. మరి ఎక్కడి నుంచో పంపించిన దాంట్లో వారు రావడం అనేది. ఈ నెల 22 నుండి 28 వరకు తిరుపతి మహతి ఆడిటోరియంలో జరగబోవు ధ్యాన మహాయజ్ఞం 2 గురించి మనం చర్చించుకుంటున్నాం. ఇప్పటి వరకు మనం అన్నదానం గురించి చర్చించాం, టెంపుల్ ఏవి చూసాం. ఒక మేడం గారు లాస్ట్ ఇయర్ వచ్చిన మేడం గారు వారి యొక్క స్పందన చెప్పారు, బయట ఏం జరుగుతుందో చెప్పారు. అన్నదానానికి మనం సహకరించడం ఎంత ఇంపార్టెంటో తెలుసుకున్నాం. మరి ఏమిటి తిరుపతి మహాయజ్ఞం ప్రత్యేకత అంటే 6 గంటల ధ్యానం. ఫస్ట్ ఉదయమే 3 గంటలు, మళ్ళీ సాయంత్రం 3 గంటలు. పత్రిజీ ఉన్నప్పుడే మనకు ఒక ఫార్మాట్ ఇచ్చారు. పత్రిజీ ధ్యాన సాధన చేపించిన తర్వాత సంగీత నాద ధ్యానం తర్వాత వెంటనే వారి సందేశం ఇస్తారు. అది ఇప్పటికి కూడా అదే ఫార్మాట్. ఇప్పుడు డిజిటల్గా మనం ఏవీస్ ద్వారా చూస్తున్నాం. పత్రి సార్ డైరెక్ట్గా ఇచ్చిన లైవ్ మెసేజెస్ కొన్ని వేలు ఉన్నాయి మన దగ్గర పిఎంసిలో. అవన్నీ వాటికి చక్కని విజువల్స్ యాడ్ చేసి మనం చక్కని మెసేజెస్ వింటూ ఉంటాం. ఏ రోజు ఏ మెసేజ్, ఉదయం ఒక మెసేజ్ ఉంటుంది మెడిటేషన్ తర్వాత, మళ్ళీ సాయంత్రం ఒక మెసేజ్. అది అల్టిమేట్. ఆ ఏవీ హాల్లో చూసినప్పుడు అసలు మామూలుగా ఉండదు మిత్రులారా. సినిమాలు చూస్తే గూస్ బాంబ్స్ వస్తాయి అంటారు కదా, నిజంగా అక్కడ సంగీతం విన్నప్పుడు పత్రిసార్ మెసేజ్ అంత పెద్ద స్క్రీన్ మీద చూసినప్పుడు అద్భుతం, అది చూసి తీరాల్సిందే. సో ఇప్పుడు మనం పత్రిజీ మెసేజ్ తీసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, తల్లి తండ్రిని ఫస్ట్ ప్రేమించాలి. వాళ్ళని మనం ప్రేమించాం, వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు. మనం వాళ్ళకి సేవ చేయాలి. తర్వాత ప్రకృతి అని చెప్పారు, ప్రకృతికి సేవ చేయాలి.
తర్వాత మనకి విద్య నేర్పించే గురువులు. ఏ విద్య నేర్పించినా గురువే. ప్రతి ఒక్కళ్ళు గురువులే మనకి. తల్లి ఒకటే ఉంటుంది, తండ్రి ఒకటే ఉంటాడు, కానీ గురువులు ఎంతమంది అయినా ఉంటారు. ఒక కుక్క మనకి గురువు, ఒక పిల్లి మనకి గురువు, ఒక మొసలి మనకి గురువు. ప్రతి ఒక్కరు మనకి గురువులే. గురువులకి లెక్కే లేదు, అంతమే లేదు. తల్లి ఒకటే ఉంటుంది, తండ్రి ఒకటే ఉంటాడు, కానీ గురువులు అనేకము. అందరూ మనకి గురువులే. అందరి యందు మన గురి ఉంది. గురి అంటే మన అటెన్షన్, మన ఫోకస్, మన ఏకాగ్రత. దాని పేరు గురి అంటారు. ఏ కుక్కని గురిగా చూసినా ఆ కుక్క నుంచి మనం నేర్చుకోవచ్చు. ఏ కాకిని, ఏ కోగిలని మనం గురిగా చూసినా మనం అక్కడి నుంచి నేర్చుకోవచ్చు. ఏ మనిషి దగ్గర మనం ఫోకస్ పెట్టినా మనం అక్కడి నేర్చుకుంటాం. ఆ గురి లేకపోతే ఎవరికి ఏమీ నేర్చుకోలేము మనం. రమణ మహర్షి చెప్పారు, గురువు అంటే ఏంటంటే గురియే గురువు. ఏమిటయ్యా గురువు అంటే గురియే గురువు. ఒక క్లాస్ ఉంది, ఆ టీచర్ ఏదో చెప్తున్నాడు, 100 మంది ఉన్నారు క్లాస్లో, అందులో ఒకటే పాస్ అవుతాడు, మిగతా అంతా ఫెయిల్ అవుతాడు. ఎందుకు ఫెయిల్ అవుతారు? ఆ ఒక్కడికి గురి ఉంది, మిగతా వాడికి గురి లేదు. వాడు చెప్పేది ఒకటే, అందరూ చెవులతో వింటున్నారు, కానీ ఆ గురి లేదు. గురి ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? ఆ టీచర్ చెప్పింది మొత్తం అంతా లాగేసుకున్నాడు. మిగతా వాళ్ళు ఏం చేశారు? గురి లేదు, వాడి శరీరాలు మటుకు క్లాసులో ఉన్నాయి, మనసు ఎక్కడెక్కడో తిరుగుతోంది, గురి ఇంకెక్కడెక్కడో ఉంది. ఈ వాడికి అర్థం కాలేదు, వాడు ఫెయిల్ అయిపోయాడు. సో ఎవరు వాడికి నేర్పించారు అంటే లెక్చరర్ కాదు, వాడి గురే వాడికి నేర్పించింది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మన గురియే మనకి గురువు, మన ప్రయత్నమే మనకి గురువు, మన ధ్యాసే మనకి గురువు. మన ప్రయత్నము ఉండాలి, పురుష ప్రయత్నము. మొట్టమొదటిసారి నేను రమణ మహర్షి దగ్గర నుంచి విన్నాను గురియే గురువు అని చెప్పేసి. మనం గురువు కోసం వెతుకుంటూ పోతాం. మన దగ్గర గురిని డెవలప్ చేసుకుంటే మన గురువు మన దగ్గరే ఉన్నాడు. గురి అంటే అటెన్షన్, శ్రద్ధ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం భగవద్గీతలో చెప్పాడు. ఎవరి దగ్గర శ్రద్ధ ఉంటుందో వాడి జ్ఞాని అవశ్యం అవుతాడు. ఎవరి దగ్గర శ్రద్ధ లేదో వాడి జ్ఞాని కాలేడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఆ శ్రద్ధ పేరే గురి. మన దగ్గర శ్రద్ధ లేకపోతే మనం ఏమీ నేర్చుకోలేము. శ్రద్ధ ఉంటే అన్నీ నేర్చుకుంటాము, సకల విద్యలు నేర్చుకుంటాము, సకల విద్యా పారంగతులం అవుతాము, సకల కళా కోవిదులం అవుతాము. ఏదుంటే? శ్రద్ధ ఉంటే, గురి ఉంటే. చెప్పండి, గురియే గురువు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. నాకు జ్ఞానం కావాలంటే అయితే శ్రద్ధ తెచ్చుకో. నాకు గురువు కావాలంటే గురి తెచ్చుకో. నువ్వు గురి తెచ్చుకోకపోతే నీకు గురువు దొరకడు. నువ్వు శ్రద్ధ కలిగి ఉండకపోతే నీకు జ్ఞానం రాదు. నీ గురి ఎక్కడి నుంచి వస్తుంది? నీలోంచి వస్తుంది. బజార్లో దొరకదు గురి కొనుక్కోవడానికి. శ్రద్ధ ఎక్కడి నుంచి వస్తుంది? నీ దగ్గర నుంచి నీకు వస్తుంది. నువ్వు దాన్ని అలవాటు చేసుకోవాలి, దాన్ని సంపాదించుకోవాలి. నీ శ్రద్ధ నీకు జ్ఞానాన్ని కలిగిస్తుంది. నీ గురువు, నీ గురి నీకు సకల గురువులను నీ దగ్గర తీసుకొస్తుంది. ప్రతి మనిషిలోని గురుతత్వాన్ని నీకు బోధిస్తుంది నీ గురి. నేను చదవని పుస్తకం లేదు, నేను వినని యోగి లేడు. అందరి దగ్గర నేను విన్నాను, అందరి పుస్తకాలు చదివాను. నా దగ్గర అంత గురి ఉంది, నా దగ్గర అంత శ్రద్ధ ఉంది, నా దగ్గర ఎంతో గురి ఉంది, నా దగ్గర ఎంతో శ్రద్ధ ఉంది. కనుకనే నేను ఇక్కడ కూర్చున్నాను. నా గురికి నేను కృతజ్ఞత చెప్పుకుంటుంటాను, నా శ్రద్ధకు నేనే కృతజ్ఞత చెప్పుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ మిత్రులరా, విన్నాం కదా మనం పత్రిజీ అద్భుతమైన జ్ఞానామృతం. గురియే గురువు. ఎవరు మనకు గురువు? పత్రిజీ చెప్పారు, నేను ఫస్ట్ టైం రమణ మహర్షి వారి దగ్గర విన్నాను. తల్లి తండ్రి వారిని ప్రేమించాలి, సేవ చేయాలి. తల్లి తండ్రి ఒకరే ఉన్నారు మనకి, కానీ గురువులు ఎంతోమంది ఉంటారు. ఒక కుక్క గురువు, ఒక పిల్లి గురువు. నేర్చుకోవాలన్న తపన, శ్రద్ధ ఉంటే ప్రతి ఒక్కరు గురువులే అని చెప్పారు. సో పత్రి సార్ ఏమంటారు, నా దగ్గర అనంతమైన గురి ఉంది, అందుకే అందరిది విన్నాను, అన్నీ చదివాను. మరి పత్రి సార్ని నుంచి తీసుకోవాల్సింది ఏంటి అంటే, మనం గురిని పెంచుకోవాలి, మన తపనను పెంచుకోవాలి, మన శ్రద్ధను పెంచుకోవాలి. శ్రద్ధ, తపన, గురి ఉంటే మనకు ఆ జ్ఞానం మనకు వస్తుంది. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అని కూడా చెప్పారు కదా. ఇలా ఏ రోజు ధ్యాన సాధన తర్వాత ఆ రోజు మెసేజ్ వినగానే ఆ రోజంతా దాంతో జీవించాలి మనం. నేనైతే ఇలా అలవాటు చేసుకున్నాను. మనం ధ్యాన మహాయజ్ఞ యాగాలకు వెళ్ళాము, అక్కడ పొద్దున ధ్యానం చేసాము, అక్కడ ధ్యానం తర్వాత వెంటనే ఒక మెసేజ్ ఉంటుంది, ఆ రోజు దాంతో జీవించాలి, అలా ఉండిపోవాలి, అలా చేయాలి మనం. తిరుపతిలో కూడా 7 రోజులు ఉదయం ధ్యానం తర్వాత ఒక మెసేజ్ ఇలాంటిది, మళ్ళీ సాయంత్రం ఒక మెసేజ్, రోజు 2 మెసేజ్లు పత్రిసార్ నుంచి తీసుకుంటాం మనం. సో ఎంత అద్భుతం కదా. సో మనం ఏం చేయాలంటే అది వినగానే, ఓహో నా గురి ఉంటే, గురి ఎక్కడుంటే అదే గురువా, గురువులు ఎంతోమంది ఉన్నారా, ఇలా మనకు ఐడియా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు గురువే కదా, ప్రతి జంతువు మనకు గురువే కదా, చీమ గురువే కదా. ఒక లైన్లో క్రమశిక్షణతో వెళ్ళమని నేర్పిస్తుంది. అలా నేర్చుకునే తత్వం నేర్పించారు పత్రిజీ మనకు. సో ఇది మిత్రులారా, ఇలా చక్కగా కొనసాగుతూ ఉంటుంది. ఓకే, సో మనం పత్రి సార్ చెప్పిన మెసేజెస్లో ఇదంతా, ఈ గురియే గురువు, పత్రి సార్ని
మీరు గురువా అని కూడా ప్రశ్న అడిగారు. స్టార్టింగ్ అంతా జీన్ ప్యాంట్ వేసుకొని వెళ్ళినట్టుగా మనం సినిమాలో చూసాంగా. జీన్ ప్యాంటు టీషర్ట్ వేసుకొని వెళ్ళారు. నేను గురువుని కాదు, స్టార్టింగ్ నుండి కూడా ఇప్పటి వరకు కూడా అదే ప్రచారంలో ఉంది. నేను గురువుని కాదు, మీ శ్వాసే మీ గురువు, మీ గురియే మీ గురువు. మన ధ్యాస మన శ్వాస మీద పెట్టినప్పుడు మన శ్వాసే మన గురువు. శ్వాస అనే గురువు దగ్గర మన మనసు అనే శిష్యుని కూర్చోబెట్టాలి. శరీరానికి స్నానం ఎలాగిస్తామో మనసుకి ధ్యానం అలా ఇవ్వాలి అని చెప్పారు. అప్పుడే మనకు ఆ శ్రద్ధ పెరుగుతుంది కదా. సో 6 గంటల ధ్యాన సాధన చేసినప్పుడే మనకు శ్రద్ధ, ధ్యాస, గురి ఇవన్నీ ఏర్పడతాయి మిత్రులారా. అంతకుముందు ఈ గురి అంటే గురువు అని ఇవేం తెలియదు మనకి. ఏదో పని చేసుకుంటూ పోయాం, ఏం దొరికితే అది ఎవరేం చెప్తే అది విన్నాం. ఇప్పుడు మన అంతరాత్మ ప్రబోధాన్ని వింటాం. మనం ఆ గురి మన శ్వాస అనే గురువును మనం పట్టుకున్నప్పుడు అంతరాత్మ ప్రబోధమే మనకు అన్ని అందిస్తాయి, మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. పత్రి సార్ అదే అంటారు, ఎవ్వరి మీద ఆధారపడొద్దు. సో వెంకటేశ్వర స్వామి అంటే 7 కొండల వాడు అని మనందరికీ తెలుసు కదా. మనం రోజుకొక కొండ, మన లోపలి కొండ ఎక్కడం గురించి తెలుసుకుంటున్నాం. మణిపుర కొండ, మూలాధార కొండ, స్వాదిష్టాన కొండ 2 తెలుసుకున్నాం. మూలాధారము అంటే నేను శరీర తత్వము, శరీరంతోనే ఉండడం, శరీరానికి కావాల్సిన చక్కని ఆహారం అక్కడ ఏర్పాట్లు ఉంటాయి. శరీరాన్ని స్థిరంగా సుఖంగా కూర్చోబెడతాం ధ్యానంలో, రైట్. అనంతమైన విశ్వశక్తిని తీసుకుంటాం, అన్ని రకాల భయాల నుంచి పటాపంచలు అయిపోతుంది. తర్వాత 2వ కొండ స్వాదిష్టానం, నీరు అని చెప్పుకున్నాం కదా. మన భావోద్వేగాలన్నీ సమస్థితిలోకి వస్తాయి. ఏదో తప్పు చేశానన్న ఆ భావనలన్నీ వెళ్ళిపోతాయి. ఓషో అంటారు, ఎవ్వరు ఏ తప్పు చేయలేదు, నేను ఏదో తప్పు చేశాను అనుకుంటూ జీవిస్తూ ఉంటారు. మరి అదంతా పోవాలంటే ఏం చేయాలి? ధ్యాన సాధన చేయాలి. స్వాదిష్టాన చక్ర ఎనర్జీ ఫ్లో సరిగ్గా జరగాలి. పత్రి సార్ ఒకటే చెప్పారు, శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేస్తే న్యాచురల్గా అక్కడికి శక్తి వెళ్ళి అన్నీ సెట్ అవుతాయి. అఖండ ధ్యానం చేయాలి. 3 గంటలు కూర్చోవాలి అక్కడ ఏకధాటిగా, కంటిన్యూస్గా. మనం ఇంట్లో కూర్చోగలమా? ఆఫీస్లో కూర్చోగలమా? అసలు కూర్చోగలమా చూడండి ఒకసారి. కానీ అక్కడ కూర్చోగలం, ఎందుకంటే సామూహిక ధ్యానం ఉంటుంది, సంగీత ధ్యానం ఉంటుంది, మాస్టర్స్తో ధ్యానం ఉంటుంది. మళ్ళీ తిరుపతిలో ఉన్నాం మనం, అక్కడ ఎన్ని అద్భుతమైన విశేషాలు. అక్కడ కూర్చున్నప్పుడు స్థిరంగా సుఖంగా కూర్చుంటాం. అలా ధ్యాన సాధనతో అనంతమైన శక్తిని తీసుకున్నప్పుడు ఈరోజు 3వ కొండ మణిపుర. ఏమిటి మణిపుర? ఒక కాలర్తో మాట్లాడి చర్చించుకుందాం. హలో అండి, నమస్కారం. నమస్కారం సార్. నమస్తే అండి, మీ పేరండి? ఎక్కడి నుంచి? నా పేరు హరికృష్ణ సార్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. హరికృష్ణ, చెప్పండి. తిరుపతికి వచ్చారా లాస్ట్ ఇయర్? వచ్చాను సార్. ఈ సంవత్సరం రావాలనుకుంటున్నాను సార్. అదే వసతి గురించి, అక్కడ జరిగే కార్యక్రమాల గురించి కొంచెం తెలుసుకుందామని. మీరు ఫ్లైయర్ చూసారా? ఫ్లైయర్ చూశాను సార్. మీకు పెయిడ్ కావాలంటే పెయిడ్ అకామిడేషన్ ఫ్లైయర్స్ ఉన్నాయి. అండ్ ఫ్రీ అకామిడేషన్ అంటే ఆ రోజు 22 తారీఖు రోజు ఉదయం ఆడిటోరియంకి వస్తే అక్కడి నుంచి అన్నీ మీకు ఎక్కడెక్కడ ఏమిటి అని డీటెయిల్స్ చెప్తారు. ఓకేనా? లాస్ట్ ఇయర్ అనుభవం ఎలా ఉండింది? బాగా అనిపించింది సార్. ఉదయమే మనం 3 గంటల మెడిటేషన్, తర్వాత మాస్టర్ స్పీచ్ క్లాసెస్ చాలా బాగా అనిపించింది సార్. ఏం మార్పులు వచ్చాయి లాస్ట్ ఇయర్ తిరుపతికి వచ్చిన తర్వాత నుండి ఇప్పటి వరకు? సాత్వికమైన ఫుడ్ తీసుకోవడం వల్ల నా శరీరంలో ఏదో తెలియని అదే బాడీ తేలికగా ఆరోగ్యంగా అనిపించింది సార్ అక్కడ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా. అందులో అక్కడ క్లాసెస్ వినడం ద్వారా చాలా జ్ఞానాన్ని తీసుకోగలిగాను. ధ్యానంలో ఎప్పటి నుంచి ఉన్నారు మీరు? నేను ఒక 2 సంవత్సరాల నుంచి చేస్తున్నా సార్ మెడిటేషన్. మీరేం చేస్తారు? మీ వృత్తి ఏంటి? నేను ప్రజెంట్ కోచింగ్ తీసుకుంటున్నా సార్. బీటెక్ అయిపోయింది, సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకుంటున్నా. స్టూడెంటా? ఓ వండర్ఫుల్. ఎస్. యువత ప్రోగ్రామ్స్ ఎలా ఉండే? పైమా ప్రోగ్రామ్స్ చాలా బాగా చేస్తున్నారు సార్. ఈ ఇయర్ ఆగస్టు 25న ఒక ఫుల్ డే ఉంటది. లాస్ట్ ఇయర్ ఏంటి, ఒక గంటో వారికి స్లాట్ ఉండే కదా. ఇప్పుడు 25 తారీఖు రోజు టోటల్ యువత కార్యక్రమాలే ఉంటాయి. యువతనే ఉంటారు. నువ్వు పాల్గొనొచ్చు, పైమాలో ఉండొచ్చు, పైమాలో సర్వీస్లో చేరొచ్చు. పైమాతో చేరిపోతే వాళ్ళతో పాటు నువ్వు ఒక దగ్గరే ఉండొచ్చు అకామిడేషన్. ఓకేనా? రైట్. ఇంకా అంటే అక్కడ సాత్విక ఆహారం తీసుకోవడం అలవాటైందా? ఇప్పుడు ఇంట్లో కూడా అలాగే తీసుకోవడం జరుగుతుందా? ఇప్పుడు ప్రెజెంట్ అలాగే తీసుకుంటున్నా సార్. ధ్యానం తర్వాత అక్కడ అన్ని గంటలు ధ్యానం చేసినాక ఎలా ఉంటుంది? ఇంటికి వచ్చినాక అలా కొనసాగుతుందా? చేస్తున్నా సార్. అక్కడ చేసిన తర్వాత చాలా బాగా అనిపించింది సార్. అసలు లోపల తెలియని అనుభూతి. అసలు
రైట్. ఆ సామూహిక ధ్యానంతో చదువులో ఏమైనా మార్పులు వచ్చాయనా? వచ్చేది సార్. అంటే కొంచెం ఫోకస్ గా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయగలుగుతున్నా ఇప్పుడు. రైట్, ఫోకస్ పెరిగింది, శ్రద్ధ. అవును సార్. ఇందాక పత్రి సార్ మెసేజ్ ఇచ్చారు కదా, గురి పెరిగింది చదువు మీద, అంతేనా? అంతకుముందు ఎలా ఉండేది ధ్యానం చేయక ముందు? ధ్యానం చేయకముందు అంటే అన్ని దానిలో ఇన్వాల్వ్ అయ్యేటోని అంత ఫోకస్ ఉండేది కాదు. ఏ దాని మీద పని మీద కూడా ధ్యాస ఉండేది కాదు. ఫోకస్ కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు. సగం అంటే చదివింది మర్చిపోయేది కాదు. త్వరగా మర్చిపోయేవాడిని. ఇప్పుడు ఎక్కువ గుర్తుంటున్నాయా? ఇప్పుడు బాగా మర్చిపోతున్నాయి. ఆలోచనలు కూడా త్వరగా, మైండ్ కూడా ప్రశాంతంగా రిలాక్స్ గా ఉండేది చేస్తూ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ధ్యానం చేసి చదవడం జరుగుతుందా? అవును సార్, ధ్యానం చేసి కూర్చోవడం చదువుతున్నా. మెడిటేషన్ చేసిన తర్వాత. ఓకే, రైట్. అనిపించింది సార్. ఏం కోచింగ్ తీసుకోవడం జరుగుతుంది? అదే సాఫ్ట్వేర్ తీసుకుంటున్నా సార్. సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకోవడం జరుగుతుందా? ఓకే, డన్, అవును సార్. వండర్ఫుల్. ఆ సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్ లో కూడా క్లాసులు పెట్టచ్చు, వాళ్ళకు కూడా నేర్పియచ్చు. అవును సార్. ఎక్కడ మీది ఇన్స్టిట్యూట్? హైదరాబాదేనా? హైదరాబాదే సార్, దుర్గం చెరువు. వాళ్ళకి మాట్లాడి చెప్పొచ్చు, మనం వచ్చి క్లాస్ చెప్దాం. ఇంకా లక్ష్యాలు ఎలా పెట్టుకోవాలి, సాధనతో ఏం జరుగుతుంది, ఆ తిరుపతిలో జరిగే కార్యక్రమాలు వాటి గురించి చెప్దాం. వీలైతే ఏర్పాటు చేయి, నేను వస్తా. ఓకే సార్. ఓకేనా? సో వండర్ఫుల్. అకామిడేషన్ గురించి పైమా మాస్టర్స్తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో పాటు ఉండడం ఒక పద్ధతి, లేదా ఆ 22 రోజు ఆడిటోరియంకి వచ్చి అక్కడ తీసుకోవడం రెండో పద్ధతి. ఇంకా ఎంతమంది వస్తున్నారు నీతో పాటు? నాతో పాటు ఇంకా 2 వస్తున్నాం సార్, 3 వస్తున్నాం మొత్తం. అవునా? మీ ఇన్స్టిట్యూట్లో అన్ని పాంప్లెంట్ పంచితే బెటర్. ఇంకా తిరుపతిలో ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు సార్ తిరుపతిలో. అక్కడి నుంచి వాళ్ళని రమ్మని చెప్పాలి. మనకు ఎక్కడ ఎవరు పరిచయాలు ఉంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ దగ్గర, తిరుపతికి దగ్గరలో చాలా ప్రదేశాలు ఉన్నాయి కదా, మీ కోచింగ్ సెంటర్లో ఉన్న వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. చక్కగా ఇంటికి వెళ్ళినట్టు ఉంటుంది, హాయిగా ధ్యానం చేసుకొని మంచి రిఫ్రెష్ అయ్యి రిలాక్స్ అయ్యి ఎనర్జైజ్ అయ్యి వస్తారు. ఓకేనా? రైట్, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అక్కడ కలుద్దాం మనం. థ్యాంక్ యూ. సో విన్నాం కదా, ఒక యువత కూడా, కోచింగ్ తీసుకునే యువత కూడా లాస్ట్ ఇయర్ తిరుపతికి రావడం, అన్ని గంటలు ధ్యాన సాధన చేయడం, కొత్తగా ధ్యానంలోకి వచ్చిన ఆ యువత ధ్యానం చేయడం వల్ల, అక్కడ శుద్ధ సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల శరీరం తేలిక అవ్వడం. సో మన మణిపుర అంటే శరీరాన్ని తేలిక చేసే ఒక శుద్ధ సాత్విక ఆహారం ఉంటుంది మనకి. చక్కని ఆహారం, రైట్ ఫుడ్ తీసుకోవాలి. అది మనం ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటాం. స్వాదిష్టాన చక్ర ఎప్పుడు ఎమోషనల్, ఎప్పుడు డిస్ట్రాక్షన్స్ ఉండవు, మైండ్ ఏకీకృతమై ఉంటుంది. ఇప్పుడు తను చెప్పినట్టు ధ్యానంతో. ఇక మణిపుర చక్ర ఏమిటి? పవర్ చక్ర. మన శరీరానికి మొత్తం శక్తినిచ్చేది అదే, రైట్? ఆ శక్తిని ఎలా తీసుకుంటాం, ఇంకేం జరుగుతుంది అనేది ఒక కాలర్తో మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి, నమస్కారం. నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి? నేను కావలి నుంచి ఫోన్ చేస్తున్నాను సార్. మీ పేరండి? వెంకటేశ్వర్లు సార్. వెంకటేశ్వర్లు గారు, కావలి. చెప్పండి, ఏంటి విషయాలు? ఏమన్నా సార్, ప్రోగ్రామ్ మొత్తం ఉంది, లైవ్ వస్తుంటే చూస్తా కాల్ చేశాను సార్. బాగుందా? లాస్ట్ ఇయర్ బాగుంది సార్. లాస్ట్ ఇయర్ తిరుపతికి రావడం జరిగిందా? జరిగింది సార్. ఎలా ఉండింది? బ్రహ్మాండంగా ఉండింది సార్. ఎంతమంది వచ్చారు లాస్ట్ ఇయర్? లాస్ట్ ఇయర్ సార్ మేము 2 ఫ్రెండ్స్ వచ్చాము సార్. మీరు స్టూడెంటా? లేదు సార్, నేను జాబ్ హోల్డర్ సార్. దేంట్లో చేస్తూ ఉంటారు? నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో చేస్తాను సార్. ఓ, ధ్యానం ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? కరోనా అప్పటి నుంచి చేస్తున్నాను సార్. మరి రేపు లాస్ట్ ఇయర్ తిరుపతికి వచ్చినప్పటి నుండి ఏం మార్పులు వచ్చాయి మీ జీవితంలో? చాలా వచ్చాయి సార్. బ్రహ్మాండంగా ఉన్నాం. 7 రోజులు ఉన్నారా? లేదు సార్, నాకు జాబ్ కాదు సార్. ఓకే, 1 డే ఉన్నాను, 2 డేస్ వచ్చాయి. 1-2 డేసే ఉంటేనే అలా ఉంది సార్. 1-2 డేస్ వస్తేనే అలా అద్భుతంగా ఉందా? అద్భుతంగా ఉందా సార్. అంతకుముందు ఫ్యామిలీ తోటే శాఖాహార ర్యాలీ ఎప్పుడు వచ్చాము సార్, ఫ్యామిలీ తోటే మొత్తం. ఓకే, అదే ఆడిటోరియం లోనే. ఓకే, సో తిరుపతి తర్వాత హాయిగా ఉంది. ఈసారి ఎంతమంది వస్తున్నారు మరి? ఈసారి ఫ్యామిలీ వస్తున్నాం సార్. మేము ఫ్యామిలీ. మీ ఫ్యామిలీతో పాటు వస్తారు. ఫ్యామిలీ అంటే ఎవరెవరు? మా మిస్సెస్, నేను, పాప సార్. మా పాప క్లాసికల్ డాన్స్ సార్. ఓ, వెరీ గుడ్. ఏం చదువుతుంది పాప? సార్ 3rd క్లాస్ సార్. ధ్యానం చేస్తుందా? ఓకే, తీసుకురండి. 25వ తారీఖు రోజు మొత్తం
వాళ్ళకే అద్భుతమైన కార్యక్రమాలు ఉంటాయి. 25 సార్. 25 రోజు అక్కడ ఉండేటట్టు రండి మరి. ఖచ్చితంగా సార్, నేను 20 నైట్కే వచ్చేస్తాను. అట్లా చేయండి. 25 తారీఖు రోజు మీ అమ్మాయి ఉంటే అంతా కొంత తనకన్నా కొద్దిగా సీనియర్స్, యువత, అద్భుతమైన కార్యక్రమాలు ఉంటాయి. పాపకి ఖచ్చితంగా అవకాశం కావాలి సార్. అందుకోసం ప్రిపరేషన్ చేపిస్తా ఉన్నా, ఒక సాంగ్ చేయించాలని. అక్కడికి వచ్చినాక మాట్లాడండి పైమా వాళ్ళతో, ఓకేనా? ఓకే ఓకే సార్. ఇంకేంటి జీవితం ఎలా ఉంది ధ్యానం తర్వాత? బ్రహ్మాండంగా ఉంది సార్. కావలిలో తిరుపతి ప్రచారం ఎలా జరుగుతుంది? తిరుపతి ధ్యాన మహాయజ్ఞంది చేస్తున్నారు సార్. ఏమంటున్నారు? ఇంకా మీ ఫ్యామిలీ కాకుండా ఎంతమంది వస్తున్నారు కావలి ధ్యాన కేంద్రం నుండి? వస్తారు సార్, బాగా వస్తారు సార్. ధ్యాన కేంద్రం ఉందా మీ దగ్గర? పిరమిడ్ కట్టారా? కావాలి, ఉన్నాయి సార్. ఎన్ని పిరమిడ్లు ఉన్నాయి? అవునా, ఎన్ని పిరమిడ్లు ఉన్నాయి సార్? మూడు మంచి సెంటర్లు ఉన్నాయి సార్. అవునా, ఓకే. భాస్కర్ రెడ్డి సార్ అని ఓకే. పిరమిడ్ ఉంది సార్. అందరు వస్తున్నారా అయితే మరి? వస్తారు సార్. ఓకే, ఇంకా చెప్పండి, ఇంకేం చెప్పాలనుకుంటున్నారు? సార్ సార్ మాట్లాడేది ఎవరు సార్? మాట్లాడేది ఎంఎల్ రామ్ సార్. స్క్రీన్ మీద చూస్తున్నావు కదా నన్ను, ఎంఎల్ రామ్. అది ఎవరితో మాట్లాడుతున్నట్టున్నారు సార్? నీతోనే మాట్లాడుతున్నా నాన్న. నీ వెనకాల ఎవరో వాయిస్ వస్తుంది. నీ నువ్వు టీవీ చూసుకుంటూ మాట్లాడుతున్నావు. టీవీ సౌండ్ ఎక్కువ పెట్టినావు కదా, నీ వాయిస్ నా వాయిస్ సింక్ అవ్వదు. నాతోనే చూసుకుంటూ మాట్లాడుతున్నావు. టీవీ చూస్తున్నప్పుడు సౌండ్ తగ్గించాలి. సౌండ్ ఇది వినాలి, పిక్చర్ అది చూడాలి. నాతోనే మాట్లాడుతున్నావు, నేను నీతోనే మాట్లాడుతున్నా, ఓకేనా? ఆల్ రైట్. కావాలి మాస్టర్. మీరు వింజమూరుకి వచ్చారు సార్, మా వెంకటేశ్వరరావు మాస్టర్ గారు, మా పిరమిడ్ వింజమూరు సార్. నేను అవును, వింజమూరుకి వచ్చాను. ఉన్నారా అప్పుడు మీరు? ఉన్నాను సార్. ఓహో, వెరీ గుడ్. వింజమూరుకి వచ్చాను నేను. చలిగిరి దగ్గర జాబ్ సార్. వింజమూరు పిరమిడ్కి వస్తుండేవాడిని. ఓకే. పాపకి క్లాసికల్ నేర్పిస్తారని కావాలి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇక్కడికి వచ్చి, ఇక్కడ పాపకి మా దగ్గరలోనే సారోలో ఇన్స్టిట్యూట్ కూడా ఉంటది. వావ్, పాప కోసం వేరే ఊరికి షిఫ్ట్ చేసుకున్నారు. వెరీ గుడ్. అవును సార్, చక్కగా చేయించాలని ప్రిపరేషన్ చేస్తా ఉన్నా సార్. సూపర్. మిమ్మల్ని కూడా అక్కడ తిరుపతిలో కూడా కలిసాను సార్. అవును కదా, ఎస్ ఎస్. ఈసారి కూడా కలుద్దాం, ఖచ్చితంగా కలుస్తాను సార్. రైట్ మరి, బై బై. థ్యాంక్ యూ. విన్నాం కదా మిత్రులారా, ఒక ఎంప్లాయ్ తను ఉండగలిగింది 1-2 రోజులే, కానీ చెప్పారు కదా ఎంత అద్భుతమైన జీవితం అని. కాబట్టి మిత్రులారా, ఎవరైనా బిజీ ఎంప్లాయీస్ ఉన్నా కూడా తిరుపతికి, మనం ఎప్పుడైనా తిరుపతికి వెళ్తూ ఉంటాం సంవత్సరానికి ఒకసారి. ఇక్కడికి రండి, 1-2 రోజుల, 1 రోజంతా అక్కడ ఉండండి. అక్కడ ఆహారం తీసుకోండి, జ్ఞానం వినండి, ధ్యాన సాధన చేయండి. అద్భుతం. మీ పిల్లల్ని తీసుకొని రండి. ఈసారి ఆగస్టు 25 యువత కార్యక్రమాలు ఉంటాయి. ఆ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మనం ఈ జ్ఞానాన్ని అందించే ఒక అద్భుతమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈనాటి చలో తిరుపతి ధ్యాన మహాయజ్ఞం 2. సో మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఈరోజు కాల్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. సురేష్ గారు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.